బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మన ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనుషులు 2090 సంవత్సరానికల్లా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టి అప్పుడు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకోవడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. కథ మొదలయ్యే సమయం 2090. అయితే ఇప్పుడు మొత్తం ఏఐ జనరేషన్తో పూర్తిగా ఈ కథ నడుస్తుంది. పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పేది కూడా ఏఐ మిషన్లు మాత్రమే, రోబోటిక్ మిషన్లు. అలాగే ఏఐతోనే ప్రతి పని, డ్రోన్లతో మనం అన్ని పనులను మనం రవాణా చేసుకోవడం మొదలుపెట్టాము. అందుకే ఎక్కడ పట్టినా జనసంచారం నిర్మానుష్యంగా మారి నగరాలలో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ఊరుకోదు కదా, అద్భుతమైన ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించింది. అది సూర్యశక్తితో వాడుకునే మిషన్లన్నీ చెడిపోయాయి. మనుషులందరూ అయోమయంలో పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఏఐల మీద ఆధారపడి మన మెదళ్ళని ఖాళీ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో ఏఐ మిషన్లన్నీ చెడిపోయాయి. మనుషులకి ఆలోచించే పూర్తి జ్ఞానం నశించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ అయోమయంగా ర్యాక్లో పెట్టిన బొమ్మల్లాగా తయారయ్యారు. వాతావరణం అంతా కాలుష్యంతో నిండిపోయింది. డ్రోన్లు, కార్లు ఇటువంటివన్నీ ఏఐతో నడుస్తూ ఉండడం వల్ల ఆగిపోవడం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పట్టినా నిర్మానుష్య వాతావరణం నెలకొనింది. మనుషుల్లో క్రియేటివిటీ తగ్గిపోయి ఆలోచించే మనసు లేకపోవడం వల్ల రోడ్లపైన పిచ్చోళ్ళలాగా తిరగడం మొదలుపెట్టారు. ఏం చేయాలో మనుషులకు అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామంలో నివసిస్తున్న ఒక బామ్మ తన మిషన్ల మీద ఆధారపడకుండా ఏర్పాటు చేసుకున్న గ్రామ జీవితాన్ని మళ్ళీ తిరిగి మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో దానికి అలవాటు పడిన మళ్ళీ మనుషులంతా గ్రామాల వైపు మళ్ళారు. అక్కడ ఉండే చెట్లు, చేమలు, ప్రకృతి, నేచర్ అంతా చూస్తూ మళ్ళీ ఆదిమానవుడి జీవితం నుంచి ఎలా జీవితాన్ని మొదలుపెట్టారో అదేవిధంగా మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టారు. ప్రకృతితో సావాసం చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్రామ వాతావరణం మొదలైంది. ఈ కథ చాలా గొప్ప మెసేజ్ని ఇస్తుంది. ఎందుకంటే మనిషి తన గర్వంతో ఎంత సైంటిఫిక్ శక్తిని సంపాదించుకున్న, కంప్యూటర్ని, ఏఐని సృష్టించిన ప్రకృతి అనేది తనకు ఇబ్బంది కలిగినప్పుడు ఎంతో ప్రళయాన్ని సృష్టిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే మనిషి మళ్ళీ తన స్వశక్తితో తాను బతకడం కోసం గ్రామ వాతావరణాన్ని ఎన్నుకున్నాడు. నేచర్తో సావాసం చేస్తూ జీవితాన్ని గడుపుతడం మొదలుపెట్టాడు. ఈసారి మనుషులంతా కేవలం ఒక సైన్స్ శక్తి మీదనే కాకుండా ఆధ్యాత్మిక శక్తి మీద కూడా ఆధారపడాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని మనకన్నా గొప్ప శక్తులు, గొప్ప యంత్రాలు పుట్టినప్పటికీ మన మీద మనం కూడా ఆధారపడి జీవించినప్పుడే మన జీవితం శాశ్వతంగా ఉంటుందని తెలుసుకున్నారు. మళ్ళీ పల్లెటూరు వాతావరణంలో అందరూ ప్రకృతితో సహవాసం చేస్తూ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, జబ్బులు లేకుండా శుద్ధమైనటువంటి ప్రకృతి జీవితాన్ని మొదలుపెట్టారు. ప్రశాంతంగా జీవించడం ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళకి అప్పుడు అర్థమవుతూ ఉంది. చిన్నపిల్లలు ఎంతో ప్రశాంతమైన సూర్యోదయాలని, సూర్యాస్తమాలని చూస్తూ ఆనందమైన జీవితం అద్భుతమైన ప్రకృతితో సావాసం చేసినప్పుడే ఉంటుందని అందరికీ అర్థమైంది. ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయని ప్రతి మనిషికి తెలియడం కోసమే ఈ కథ. మనిషి తన టెక్నాలజీతో ఎంత విర్రవీగినా ప్రకృతితో స్నేహం చేస్తూ బతికితేనే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. అందుకే ప్రతి ఒక్కరూ తమ మైండ్లని మన ఆధీనంలో ఉంచుకోవాలి.